ఈ రోజుల్లో ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత 4 వీక్స్ తర్వాత కూడా థియేటర్‌లో కంటిన్యూ అవుతుందంటే, అది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. అలాంటిది 6 వీక్స్ కంప్లీట్ అవుతున్నా కూడా ఇంకా 'పుష్ప 2' మూవీ థియేటర్‌లో అయితే రన్ కంటిన్యూ చేసుకుంటుంది. అండ్ దానికి తగ్గట్టుగానే కలెక్షన్స్ కూడా స్టెడీగా అయితే మనకి కంటిన్యూ అవుతున్నాయి. అంటే హెవీ కలెక్షన్స్ కాదు, 4 వీక్స్ తర్వాత మనకి ఎలాంటి కలెక్షన్స్ అయితే వస్తే సరిపోతుందో అలాంటి కలెక్షన్స్‌లో అయితే 'పుష్ప' అయితే వెళ్తుంది. అండ్ దీంతో పాటు ఇన్ని రోజుల తర్వాత 17న మూవీకి ఎక్స్ట్రా సీన్స్ కూడా యాడ్ చేశారు. సో 20 మినిట్స్ ఎక్స్ట్రా సీన్స్ అయితే యాడ్ చేశారు రీలోడెడ్ పేరుతో. సో ఇప్పుడు ఆ రీలోడెడ్లో 20 మినిట్స్ యాడ్ అయింది కదా, అందులో ఏముంది అనేది ఏంటి అనేది చూద్దాం మనం ఒకసారి. సో ఫస్ట్గా చూసుకున్నట్లయితే 'పుష్ప 2'లో అందరికీ కన్ఫ్యూజన్ వచ్చింది ఏంటంటే ఇంట్రడక్షన్ ఫైట్. సో ఇంట్రడక్షన్ ఫైట్ అయితే పెట్టారు కానీ దాని ముందు వెనక ఏమీ లేవు, అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఎవరికి అర్థం కాలేదు. సో రీలోడెడ్ వెర్షన్లో దానికి సమాధానం అయితే వచ్చింది. ఏంటంటే ఫైట్ అయ్యాక సముద్రంలో పడిపోయిన తర్వాత పుష్ప చిన్ననాటి రోజులైతే గుర్తు తెచ్చుకుంటాడు కదా. సో స్నేహితులు సవాల్ వేసరడం, అతడు బాల్ కోసం ఈత రాకపోయినా సరే చెరువులో దూకేయడం ఇవన్నీ ఉంటాయి కదా. సో అతడు జపాన్ వెళ్ళడానికి కారణం తనకి రావాల్సిన డబ్బు అక్కడ స్టక్ అయిపోవడం. సో అలా డబ్బు స్టక్ అయిపోవడానికి కూడా కారణం ఎవరు అంటే షెకావత్ అనమాట. సో ఎర్రచందనం సరుకుని శ్రీలంక నుంచి జపాన్కి పంపించాలి కదా. సో ఆ టైంలో హమీద్ని, జాలరెడ్డి ఇద్దరిని కూడా చంపేస్తాడనమాట షెకావత్. సో వాళ్ళిద్దరిని చంపేయడం వల్ల మధ్యలో ఉన్న లింక్ కట్ అయిపోద్ది. దాంతో పుష్ప తన డబ్బు కోసం కంటైనర్లో జపాన్కి వెళ్తాడు. అండ్ ఈ సన్నివేశాలన్నీ కూడా రీలోడ్ వెర్షన్లో ఉంటాయి. అండ్ దీంతోపాటు ఇంటర్వెల్ ముందు పుష్పకి చెక్ పెట్టడం కోసం మంగళం శ్రీనుతో కలిపి షెకావత్ అయితే స్కెచ్ వేసే సీన్ అయితే ఉంది, ఆ సీన్ కూడా యాడ్ చేశారు. అండ్ సిండికేట్ తనకి అంటే తన చేతుల్లోంచి పోతుంది అన్న టైంలో పుష్ప రివర్స్ అటాక్ ఎలా చేశాడు అనే సీన్లు కూడా ఇందులో యాడ్ చేశారు. అండ్ ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది సెంటిమెంట్ సీన్ ఒకటి ఏంటంటే, పుష్ప 1లో లాకెట్ సీన్ ఉంటుంది కదా, అంటే చిన్నప్పుడు పుష్ప దగ్గర నుంచి లాకెట్ని లాక్కొని వెళ్ళిపోతాడు అజయ్. సో ఇందులో మనకి రోలింగ్ టైటిల్స్ పడుతున్నప్పుడు అజయ్ మళ్ళీ ఆ లాకెట్ని పుష్ప మెడలో వేస్తాడు. సో ఇది ఒక సెంటిమెంట్ సీన్ కింద అయితే యాడ్ చేశారు. అండ్ దీంతోపాటు ఇంకొక మెయిన్ చెప్పుకోవాల్సిన సీన్ ఏంటంటే, జాలరెడ్డిని చంపేసిన తర్వాత మనకి ఉన్నాడు కదా. సో ఇక్కడ యాక్చువల్గా మనకి కార్ యాక్సిడెంట్లో జక్కారెడ్డిని అండ్ స్మగ్లర్ హమీద్ని ఇద్దరిని కూడా చంపేస్తాడు షెకావత్. సో మిగిలింది ఎవరంటే, ఆల్రెడీ మనకి ఫస్ట్ పార్ట్లో అయితే అజయ్ ఘోష్ చనిపోతాడు. అండ్ ఇప్పుడు జక్కారెడ్డి కూడా చనిపోవడంతో జాలరెడ్డి ఒక్కడే మిగులుతాడు ఆ ముగ్గురు బ్రదర్స్లో. సో పుష్ప జాలరెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడి జాలరెడ్డి ఏమో చంపడానికి ట్రై చేయడం, ఆల్రెడీ కాలు అవన్నీ పడిపోయి ఉంటాడు కదా. సో ఆ టైంలో పుష్పకిను జాలరెడ్డికి మధ్యలో వచ్చిన డిస్కషన్స్ ఇవన్నీ కూడా ఎక్స్టెండెడ్ వెర్షన్లో మనకి యాడ్ అయ్యాయి అనమాట. దీంతోపాటు ఏంటంటే పవర్ స్ట్రగుల్స్ అనమాట. సిండికేట్ని పవర్ హోల్డ్ చేయడం కోసం జగపతి బాబు, రావు రమేష్ మధ్యన కొన్ని సీన్స్ ఉంటాయి. సో ఫండ్స్ అవన్నీ సెక్యూర్ చేయమని చెప్పి నెక్స్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, వీటన్నిటి గురించి కూడా కొన్ని సీన్లు అయితే యాడ్ చేశారు. అండ్ ఇందులో అయితే మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది అయితే మాత్రం జపాన్ సీన్స్ గురించి మెయిన్గా చెప్పుకోవాల్సింది. అండ్ దాంతోపాటు లాకెట్ సీన్, ఈ రెండే మేజర్గా అయితే చెప్పుకోవాల్సింది. సో దీనికోసం జనాలు మళ్ళీ పుష్ప మూవీ చూడడానికి వెళ్తారా, ఎంతమంది వెళ్తారు, ఎంతవరకు దీనికి గ్రోత్ ఉంటుంది అనేది అయితే మనం చూడాల్సి ఉంది. సో మీరే అనుకుంటున్నారు ఈ సీన్లన్నీ యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం బాక్స్ ఆఫీస్ మైలేజ్ పెరుగుతుందా? కమెంట్ అయితే చేయండి.